వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నటుడు మంచు మనోజ్ పూర్తి స్థాయి నెగిటివ్ పాత్రలో నడుస్తున్న చిత్రం మిరాయ్ సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా మనోజ్ మాట్లాడుతూ సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. మిరాయ్ అనే పదానికి జపనీస్ భాషలో భవిష్యత్తు లేదా ఆశ అని అర్థం ఉన్నప్పటికీ సినిమాలో అది ఒక శక్తివంతమైన ఆయుధం పేరు అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను బ్లాక్ స్వాట్ అనే ఆధునిక రావణుడిగా పాత్ర పోషిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ఈ కథ పురాణాల నేపథ్యంలో ముడిపడి ఉంటుంది. అత్యంత శక్తివంతమైన 9 పవిత్ర గ్రంథాలు నా పాత్రకు దొరికితే అతను సంపూర్ణ రావణుడిగా మారిపోతాడు. అప్పుడు అతన్ని ఆపడానికి సాక్షాత్తు రాముడే రావాలి. ఆ బ్లాక్ స్క్వాడ్ ను అడ్డుకునే ఏకైక శక్తి ఒక స్టిక్ కు మాత్రమే ఉంటుంది. ఆ స్టిక్ పేరే మిరాయ్. కథ మొత్తం ఆ స్టిక్ చుట్టూనే తిరుగుతుంది అని మనోజ్ కథలోని కీలక అంశాన్ని వివరించారు. ఇటీవల తాను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించడంపై కూడా మనోజ్ స్పందించారు. భైరవం సినిమాలో తన పాత్రకు నెగటివ్ ఛాయలు ఉన్నప్పటికీ మిరాయ్లో పోషించింది మాత్రం పూర్తి విలన్ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. తేజ సజ్జా, మంచు మనోజ్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మనోజ్ వెల్లడించిన ఈ కొత్త విషయాలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.